హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి మిర్చి బజ్జీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు దొడ్డి ఇలా తీసుకున్నాను. దీంట్లో గింజలు తీసేసానండి. ఆల్రెడీ ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాను. ఒక 3 మీడియం సైజు చిన్నవి ఉడకబెట్టుకున్నాను. శనగపిండి అండి, వాము. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను. స్టఫింగ్ అండి, ఆలుగడ్డ లోపల స్టఫింగ్ చేస్తాను. సో అందుకని 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ వేసేస్తున్నాను. స్మాష్ చేసుకున్నాను మొత్తము. బాగా స్మాష్ చేసుకోవాలి ఆలుగడ్డని, మెత్తగా స్మాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఒక చెంచా కారం వేసుకుంటున్నాను. సగం చెంచా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది. ఆలుగడ్డలో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట కొంచెం. సో ఇదంతా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. సగం చెంచా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను స్టఫింగ్లో మాత్రం వేస్తలేను, పైన వేసుకోవచ్చని. ఓకేనండి, ఇది అయిపోయిందిగా దించుకుంటున్నాను. చల్లగైనాక కొంచెం స్టఫింగ్ చేస్తాను అండి. అది చల్లగైనాక స్టఫింగ్. ఇప్పుడు శనగపిండి కలుపుకుందామండి. శనగపిండి ఇలా తీసుకున్నాను. అంతేనా, దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు. సగం చెంచా సాల్ట్ వేసుకుంటున్నాను. తినే సోడా వేసుకుంటున్నాను సగం చెంచా. వాము వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వాము తీసుకున్నానండి, ఇది వేసేసుకుంటున్నాను. సగం చెంచా కారం తీసుకుంటున్నాను, లైట్గా కారం వేసుకుంటున్నాను. ధనియాల పిండి ఒక చిటికెడు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ చూసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఇలా పిండి కలిపి పెట్టుకోవాలండి. ఇలా కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి. పక్క పెట్టేసుకుంటున్నాను ఇది. ఓకేనండి, ఆయిల్ పోసుకుంటున్నాను కడాయి పెట్టుకొని. ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. చల్లగైపోయింది ఆలుగడ్డది స్టఫింగ్. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఓకేనండి, అన్నీ ఇలా స్టఫింగ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు పిండిలో ఉంచుకొని వేసుకోవడమే. నూనె కాగింది, సిమ్లో పెట్టుకున్నాను మంట. ఇలా ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. మిరపకాయలు ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి బజ్జీలని. చిన్న మంట మీద కాల్చుకోవాలి. మీడియంలో పెట్టుకున్నాను. ఓకేనండి, అన్నీ ఇలాగ కాల్చుకోవాలి. మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా స్టైల్లో మిరపకాయ బజ్జీ ఇలా చేశానండి.